విద్యార్థులు జీవితంలో విజయం సాధించాలంటే చదువు తప్పనిసరని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఎంతో అవసరమని అన్నారు. నల్గొండ పట్టణం చెర్లపల్లిలోని మౌంట్ లిట్రా జీ స్కూల్ వార్షిక స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ గురువారం ఘనంగా జరిగాయి. విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ప్రాంగణం ఉత్సాహంతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుకే పరిమితం చెయ్యకుండా ఆటపాటల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెంపొందుతాయని, అదే సమయంలో విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచుతాయని అన్నారు. చదవడం వల్ల పరీక్షలను మాత్రమే పాస్ అవుతారని, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం పాల్గొంటే వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని, ఇది ఇంటర్వ్యూల్లో రాణించటానికి ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. సివిల్స్, ప్రిలిమ్స్, మెయిన్స్లో ఎంతో మంది ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక వెనుతిరుగుతుంటారని, వ్యక్తిత్వ వికాసం లేకపోవటమే దీనికి కారణమని అన్నారు. పాఠశాల చైర్మన్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ తమ మౌంట్ లిటేరా జీ స్కూల్లో విద్యతో పాటు క్రీడలకు సైతం పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా తమ పాఠశాల విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ బహుమతులను గెలుచుకున్నారని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపల్ సుధా శ్రీదేవి మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల విద్యార్థులకు శారీరక వ్యాయామం కలుగుతుందని, శారీరక వ్యాయామం కలిగి దృఢంగా తయారు అవుతారని, అంతేకాకుండా విద్యార్థులు చురుగ్గా ఆలోచించగలుగుతారని అన్నారు. అనంతరం ఆటల్లో గెలిచిన విద్యార్థులకు ఎస్పీ శరత్చంద్ర పవార్ చేతుల మీదుగా బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. కాగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం ఆటల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ శీతల్ రెడ్డి, కోఆర్డినేటర్ గోబిందో సహాతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా పేరెంట్స్కి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, లైఫ్లో సక్సెస్ఫుల్గా దానికి చదువు అనేది ద బేసిక్ మినిమం రిక్వైర్మెంట్. చదువు మనం ఎంత మంచిగా, ఇఫ్ యు ఆర్ టాపర్ ఆర్ ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ వెరీ గుడ్, మీ బేసిక్స్ కరెక్ట్గా ఉంటే అది వచ్చేసి బేస్ అండి ఫర్ లైఫ్. కానీ దాంతోపాటు మనం ఇంకా లైఫ్లో ఎక్సెల్ కావాలి, ఇంకా గ్రేటర్ హైట్స్కి పోవాలి అంటే తప్పనిసరిగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది చేసినా కూడా మనము, బికాజ్ మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్, మనము సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి సోషల్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మేమందరం, మీ అందరికీ తెలుసు, యూపీఎస్సీ ఎగ్జామ్, ఐఏఎస్, ఐపీఎస్ సెలెక్షన్ అయినప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అంతా చదువు మీదనే ఉంటుంది. అది అందరూ చాలా వరకు ఎగ్జామ్స్ రాసి బాగా చదువుకొని క్లియర్ చేస్తారు. బట్ ఇంటర్వ్యూ ఇస్ ఆల్ అబౌట్ పర్సనాలిటీ. సో మన పర్సనాలిటీ డెవలప్ కావాలి అంటే అంత మాకు కూడా చదువుకనే మన పర్సనాలిటీని అసెస్ చేస్తారు. సో ఆ పర్సనాలిటీ మనం డెవలప్ చేసుకోవాలి అంటే మనము మన పిల్లలు, మన మన వార్డ్స్ అందరికీ కూడా దే షుడ్ నో సమ్ ఎక్స్ట్రా, ఇదర్ ఇట్స్ అ స్పోర్ట్ ఆర్ మ్యూజిక్ ఆర్ డాన్స్, ఏదో ఒకటి, వాళ్ళ కరాటే ఆర్ ఎనీథింగ్. చదువుతో పాటు అవన్నీ నేర్చుకుంటే కంపల్సరీగా వాళ్ళ లైఫ్లో డెవలప్మెంట్ అనేది, కంప్లీట్ పర్సనాలిటీ అనేది వస్తుంది. ఎస్పెషలీ చదువుతో పాటు ఉంటే మనకి లైఫ్లో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్స్ అనేవి చాలా యంగ్ ఏజ్ నుంచే తెలుసుకుంటూ వస్తుంది. చాలా వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం, పిల్లలు ఓన్లీ చదువుకొని కొన్ని స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్లో చాలా డ్రాస్టిక్ డిసిషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఫెయిల్యూర్స్ అంటే ఏదో తెలియదు. అలా కాకుండా గేమ్స్ ఆడిపించి, మనం ఏదైనా కాంపిటీషన్స్ పంపించి, డైలీ ఏదో ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో మనం ఎంగేజ్ చేస్తే definitely they will become successful, and it's a very good opportunity. School, చాలా schools కూడా ఇలాగ చేస్తేలో మీకు కోచ్ చేసినట్టు చాలా గ్రేట్ అండ్ ఇట్ ఇస్ వెరీ నైస్. I request you to please continue this and please encourage lot of extra curricular activities, and ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇంటర్వ్యూలో పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్.
SZ School Nalgondalo, we are celebrating our annual sports day for the year 24-25. ఈ స్పోర్ట్స్ డే నడపడానికి ఉద్దేశం ఏంటంటే దే విల్ బీ అ టీమ్ స్పిరిట్ అండ్ స్కూల్ కాంపిటీషన్స్ విల్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ద స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సోషల్గా ఎలా ఉండాలి, బికాస్ టెక్నాలజీ లోకంలో దే ఆర్ ఆల్ అడిక్టెడ్ టు టెక్నాలజీ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్. పక్కన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అవేర్నెస్ లేకపోవడం అనేది ఒక ఎత్తు అయితే, దే ఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ హౌ టు బిహేవ్ ఇన్ ద సొసైటీ. సో అది లేకుండా ఉండాలని ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళలో ఆ టీమ్ స్పిరిట్, సోషల్ ఎమోషనల్ కనెక్ట్ అనేది జరపడం రావాలి అనేది వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఇట్. సో దీంతో పాటు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన లైఫ్ స్కిల్స్ కూడా వాళ్ళని పెంచేలాగా వీఆర్ ట్రయింగ్ టు ది మ్యాక్సిమమ్. అండ్ దిస్ స్పోర్ట్స్ డే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ Shri Sharat Chandra Pawar Garu, who had been our chief guest, and we are thankful for our parents for the support and the continuous monitoring that they are doing and giving us consistent feedback. So thank you once again and wish all our students all the best. Thank you.